ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు ఏం జరుగుతోంది? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందా లేదా? పైగా ఇప్పుడు రాజకీయ ప్రతిష్టంభన కంటే కూడా ఇది న్యాయ సమీక్షకు నిలబడే అంశంగా మారిపోయింది. ఏకంగా టీవీకే పార్టీనే సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు టీవీకే అధినేత విజయ్ ఫోర్జరీ సంతకాలు చేశారంటూ పోలీస్ కంప్లైంట్లు కూడా నమోదవుతున్నాయి. సో ఈ వ్యవహారం న్యాయపరంగా పరిష్కరించాల్సింది అవుతుందా లేదా రాజకీయ ప్రతిష్టంభనకు ఒక ముగింపు వస్తుందా? ఈ అంశంపైన విశ్లేషించుద్దాం. మనతో పాటు బత్తుల రామకోటయ్య గారు, ప్రముఖ అడ్వకేట్ ఉన్నారు. రామకోటయ్య గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. తమిళనాడులో చూస్తున్నారు గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి మ్యూజిక్, అంటే ఒక విధంగా చెప్పాలంటే మ్యూజికల్ చైర్స్ ఎవరు అవుతారనేది సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఫైనల్గా బాల్ కోర్టులోకి వెళ్ళింది అంటున్నారు. గవర్నర్ ఏమో న్యాయ కోవిధుల సలహాతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకోవైపు గవర్నర్ తీరుపైన, గవర్నర్ల వ్యవస్థను కొనసాగించడం పైన కూడా చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు. సో ఏంటి ఈ నిర్ణయం ఇంత జాప్యం కావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పురుడు పోసుకోవాల్సింది చట్టసభలో, లోక్భవన్లో కాదు. మనకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలని ఒక రాష్ట్రపతి నామినేట్ చేసినటువంటి వ్యక్తి డిసైడ్ చేయడం అనేది ఇది ఆ ప్రజాస్వామ్యం. దీనికోసం మనం ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఇప్పుడు మనకి గవర్నర్ ఒక ప్రజాస్వామ్యంగా సాంప్రదాయబద్ధాలను కానీ, సుప్రీంకోర్టు యొక్క తీర్పులను కానీ ఆయన తుంగలో దొక్కి ఆయన యొక్క వ్యక్తిగత బీజేపీ ఎజెండాగా, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం అందరం కూడా ప్రజాస్వామ్యవాదులుగా దాన్ని ఖండించాలి. ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎప్పుడు లేదు ఒక గవర్నర్ టీవీ ఛానల్ లైవ్ లోకి వచ్చారు. తర్వాత ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. నంబర్ ఉంది కానీ మెజారిటీ కావాలి, మెజారిటీ లేకుండా నేను అధికారం ఇచ్చిన హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మెజారిటీ ప్రూవ్ చేసుకోండి, ముందు మీరు మద్దతు కూడగట్టుకోండి అని మాత్రమే చెప్పాను నేను అంటున్నారు. మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సింది రాజ్భవన్ లో కాదు. ఆయన చెప్పింది నా దగ్గర పెరేడ్ చేయమని చెప్పట్లేదు, నేను ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో ఆ పార్టీల నుంచి లేఖలు తీసుకురండి అన్నారు. ఇప్పుడు ఏఎంఎంకే పార్టీ నుంచి సపోర్ట్ ఉంది అని చెప్పని విజయ్ గారు ఒక లెటర్ ఇచ్చారు. అది ఫోర్జరీ అని చెప్పని టీటీవీ దినకరన్ ఏమో కంప్లైంట్ చేశారు. అదే గవర్నర్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో గవర్నర్ పాత్రని తప్పుపట్టడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఇందులో? ఇప్పుడు గవర్నర్ పాత్ర తప్పుపట్టడానికి మనకి గతంలో సర్కారీ కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనలు కానివ్వండి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ సుప్రీంకోర్టు 1994 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానివ్వండి, రామ్ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా చెప్పిన దాంట్లో కనుక మనం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 141 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కింద ఉన్నటువంటి కోర్టులకు కానీ మన భారతదేశం మొత్తం కూడా దాన్ని పాటించాలా. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సర్కారీ కమిషన్ ఏం చెప్పింది, ఎస్ఆర్ బొంబాయి కేసులో ఏం చెప్పారంటే దాంట్లో ముందు చెప్పారు, ప్రీ పోన్ అలైన్మెంట్ కానీ పోస్ట్ పోన్ అలైన్మెంట్స్ కానీ ఒక కూటమి ఏర్పడినప్పుడు ముందు పోస్ట్ పోన్ అలైన్మెంట్, ప్రీ పోన్ అలైన్మెంట్స్ లో ఉన్నటువంటి మెజారిటీ కూటమికి కానీ ముందు ఆహ్వానం పలకాలి. అట్లాగే ఇప్పుడు ప్రీ పోన్ అలైన్మెంట్స్ మనం చూసినట్లయితే డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి సింగిల్ గా విజయ్ పోటీ చేశారు. మనం 234 సీట్లు కనుక చూసినట్లయితే డిఎంకే కూటమికి 70+ వచ్చింది, వీళ్ళకి 50+ వచ్చింది. ఏ కూటమికి కూడా అబ్సల్యూట్ మెజారిటీ కానీ రాలేదు. ఇలా ఈ క్రమంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 234 గా 108 స్థానాలని విజయ్ పార్టీ, టీవీకే పార్టీ వచ్చింది. ఇప్పుడు ఇది అంగ్ ఏర్పడిందని మనం చెప్పాలి. ఈ అంగ్ ఏర్పడినప్పుడు గవర్నర్ పాత్ర ఏంటి అని చూసినప్పుడు ఏదైనా అప్పుడు పోస్ట్ పోయిన్ అలైన్మెంట్స్ లో ఉన్నటువంటి కూటమిలో మెజారిటీ ఉందా లేదా చూడాలి. ఇప్పుడు అప్పుడు పోస్ట్ పోయిన్ అలైన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మద్దతు ఇవ్వటం, ఒక పార్టీ ఇచ్చి ఎన్నికలు మన మెజారిటీ మార్క్ నియర్గా 1-2 సీట్లు మార్జిన్ లో ఉన్నారు. ఉన్నప్పుడు గవర్నర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, మెజారిటీని మీరు చట్టసభలో నిరూపించుకోవాలి, రుజువు చేసుకోవాలని చెప్పి ఒక గడువు ఇవ్వాలి. దానికి 2 వారాలు వారంలో గడువు ఇవ్వాలి. ఇచ్చి ముందు ప్రమాణ స్వీకారం చేయించాలి. ఇలా ప్రమాణ స్వీకారం చేయించకుండా నెంబర్ గేమ్ ఆడుతూ, మీరు అన్నట్టు కుర్చీలు ఆట ఆడుతూ ఆయన ముందు టెస్ట్ ఆఫ్ ప్యారడీ నిర్వహించమంటం అనేది కరెక్ట్ కాదు. మనకి బల ప్రదర్శన అనేది డిసైడ్ చేసేది అసెంబ్లీ.
లోక్ భవన్ కాదు. లోక్ భవన్ లో ఉన్న పార్టీల్లో చూసినట్లయితే మెజారిటీ పార్టీ ఇప్పుడు అట్లా చెప్తారు. ఇప్పుడు ఏఎంకే లీడర్ దినకరన్ ఒక లెటర్ ఇచ్చారు గవర్నర్కి, మీరు అన్నా డిఎంకేకి అవకాశం ఇవ్వండి, బల నిరూపణ చేసుకుంటుంది, ఖచ్చితంగా డిఎంకే కూడా సపోర్ట్ ఇస్తుందని చెప్పని అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు అన్నా డిఎంకేని పిలవాలా, పళనిస్వామిని ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకొని అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ చేసుకోండి అని గవర్నర్ ఒకటే పాయింట్ చెప్పాడు, ఏదైనా కానీ నా గవర్నమెంట్, నా ప్రజలకు సంబంధించిన గవర్నమెంటు, నేను బలం లేకుండా ఇస్తే మళ్ళీ 10 రోజుల్లో పడిపోతే ఇది ఒక సంక్షోభానికి దారితీస్తుంది, కాబట్టి ముందుగా బలం కూడగట్టుకోమని చెప్పాను నేను అంటున్నాడు ఆయన. ఇప్పుడు అన్నా డిఎంకేకి పాము మింగిస్ లాగా ఉంటుంది. ఈ సిద్ధాంత ఎలా చెప్తావు? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2019 ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. అది ఎవరైనా ఊహించారా? రేపు భవిష్యత్తులో అదే డిఎంకే కూడా బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు అన్నా డిఎంకే ముఖ్యమంత్రి ఉంటే కనుక. ఇంకో సొల్యూషన్ కూడా చెప్తున్నారు, మధ్య మార్గంగా రజనీకాంత్ గారిని తీసుకొచ్చి సీఎం చేద్దాం, అందరం కలిసి సపోర్ట్ చేద్దాం అంటున్నారు. మీరు కనుక తమిళ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఇప్పుడు ఓడిపోయినప్పటికి కూడా హీరో ఆఫ్ ద నేషన్ స్టాలిన్ గారు కూడా మెజారిటీ పార్టీ లీడర్ ని విజయంగా ఆహ్వానించమని చెప్పారు. ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కానీ అన్నా డిఎంకే మేము మద్దతు ఇస్తామని కానీ చెప్పలేదు. మీరు ఒకసారి చరిత్రను పరిశీలించినట్లయితే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ రోజు ఆయనకి 272 సీట్లు లేవు. అట్లానే ఎగ్జాక్ట్ గా మీరు 96లో కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 20 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఆయనకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే సంఖ్యాబలం లేనప్పుడు ఆ రోజు ఆయన బలం నిరూపణ చేసుకున్నాకనే అటు కాంగ్రెస్ కానీ ఇటు వామపక్షాలు కానీ బయట నుంచి కొన్ని లోపల నుంచి కొన్ని మద్దతు ఇచ్చి ఆయన 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ లీగల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు మద్రాసు హైకోర్టుకి వెళ్తున్నారు విజయ్, ఇంకోవైపు నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారని చెప్పి అంటున్నారు. బీజేపీ నేతలు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు, తమిళనాడులో కర్ణాటకలో యడ్యూరప్ప గవర్నమెంట్ 104 సీట్లు వచ్చి పడిపోయినప్పుడు దాని గురించి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే కనీస మద్దతు లేనటువంటి సింపుల్ మెజారిటీ లేనటువంటి పార్టీకి ఎలా ఇచ్చారు, ఇది కూడా చూసుకునే పని లేదా గవర్నర్ అని చెప్పని గవర్నర్ల వ్యవస్థ మీద చేసిన కామెంట్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చేస్తుంది అదే పని అని చెప్పని ఆర్లేకర్ గారు అంటున్నారు. నేను ఆ మెజారిటీ నాకు పేపర్ మీద ఇవ్వండి, ఇంతమంది నాకు మద్దతు ఉంది, సంతకం పెట్టి ఇవ్వండి, నేను అవకాశం ఇస్తాను అంటున్నాడు. అది కూడా పెట్టించలేని స్థితిలో ఉన్నది విజయ్. అది మాట్లాడడం మానేసి గవర్నర్ని విలన్ చేస్తున్నారు. సో ఇవన్నీ రాజకీయ ప్రకటనలు, కానీ లీగల్గా చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కితే ఆల్రెడీ టీవీకే పార్టీ ఒక పిటిషన్ దాఖలు చేసిందని సమాచారం. మీరు వేరే ఎవరికి అవకాశం ఇవ్వద్దు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకే అవకాశం ఫస్ట్ ఇవ్వాలి అని చెప్పని కోర్టు మొదలుపెట్టి, కోర్టు అలా డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ముందు టీవీకేకి ఇవ్వండి, తర్వాత నెంబర్ 2 ఎవరైతే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పే అవకాశం ఉంటుందా? చట్టపరంగా ఏముంది అసలు? మీరు అదే లీగల్ గానే చెప్తున్నాను. లీగల్ గా మనకి ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ని ప్రామాణికంగా తీసుకోవాలి. మనకి 9 మంది జడ్జీలు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎస్ఆర్ ముంబై కేసులో 94లో అదే చెప్పింది. మనకి పోస్ట్ పోన్ అలైన్స్మెంట్ లో మెజారిటీ ఉన్న పార్టీని తీసుకోవాలి. దాని తర్వాత ఆప్షన్ 2 కింద మనకి ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అందులో ఏర్పడిన మెజారిటీ ఏ పార్టీకి అయితే ఉండదో ఉన్న పార్టీలు ఆ పార్టీకి మీరు ఆహ్వానించి బల నిరూపణ, అందుకనేగా ఇక్కడ బల నిరూపణ చేసుకోవాలి అంటాడు, అంతేగాని బల నిరూపణ అనేది గవర్నర్ బంగ్లాలో జరగదు. అందుకని మెజారిటీ మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 వారాలు కానీ వారం కానీ 10 రోజుల్లో కానీ ఆ సంబంధిత ముఖ్యమంత్రిని క్యాబినెట్ ని మీరు బల నిరూపణ చేసుకోమని చెప్పాలి. బల నిరూపణ చూడమని ఎక్కడ కాన్స్టిట్యూషన్ లేదు. ఇక్కడే పాయింట్. అస్పర్ధ మాత కుంజరక అన్నట్టు మహాభారతంలో ద్రౌపది తన్నోడి నన్నోడాడా, నన్నోడి తన్నోడాడా అని కనుక ధర్మ ప్రశ్న ఆ రోజు భీష్ముడికి ద్రోణాచార్యుడికి ఇచ్చినట్టు ధర్మరాజు ముందు ఓడిపోయి ఉంటే ఆయన ఆ ద్రౌపదిని వడ్డీ పందెంలో పెడతానికి లేదు, ఎందుకంటే బానిస హక్కులు లేవు కాబట్టి. ఆ రోజు ప్రశ్న స్పందించింది. అట్లానే ఇక్కడ బల పరీక్షలో కూడా ముందు ముఖ్యమంత్రిగా చేసి తర్వాత బల నిరూపణ చేసుకోమంటారు. ఎక్కడైనా భారతదేశ రాజకీయంలో ఏ ముఖ్యమంత్రి సరే బల నిరూపణ ఇక్కడ గవర్నర్ బంగ్లాలను లోక్ బంగ్లా కోర్టు డైరెక్షన్ చేయొచ్చా? గవర్నర్ డిస్క్రిమినేషన్ ని కోర్టు డైరెక్ట్ చేయొచ్చా? మీరు విజయ్ గారికి అవకాశం ఇవ్వండి, వేరే ఎవరికి ఇవ్వద్దు, లేదా వేరే కూటమి ప్రతిపాదన వచ్చినా కానీ ముందు మొదటి పార్టీ కాబట్టి, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ముందు విజయ్కే ఇవ్వండి అని డైరెక్ట్ చేయడానికి కోర్టుకు అవకాశం ఉందా? అదే నేను అంటుంది. అక్కడ ఇంటర్ప్రిటేషన్ అదే. ఇలాంటి పరిస్థితి ఇంత ముందు ఉత్పన్నం చాలా సందర్భాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి మనకు అనుభవానికి. పివి నరసింహరావు గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు
మనకి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలా, ఏ పక్షాలు కూడా ఆయన ముందు బలప్రదర్శనంలో ముందు మద్దతు లేక ఇవ్వాల. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి కేపీ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా గైరాజ్ అయ్యారు. ఇప్పుడు రేపు ఫ్లోర్ ఆఫ్ టెస్ట్ లో 234 మందిలో ఎంతమంది హాజరవుతారో గవర్నర్ గారు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 234 200 మంది హాజరయ్యారు అనుకోండి, విజయ బలం సరిపోతుంది కదా. కానీ ఆ రోజు కంపల్సరీ ఎంతమంది అన్ని పార్టీలు ఉండాలి, క్వారం ఉంటేనే ఓటింగ్ జరుగుతుంది. ఇవి కీలకమైనటువంటి నిర్ణయాలు కదా. సింపుల్ మెజారిటీ ప్రూవ్ చేసుకోవడం అనేది కూడా చాలా కీలకమైనది కదా గవర్నమెంట్ కి సంబంధించినంత వరకు. నేనేమంటానంటే గవర్నర్ ఉన్న బాధ్యత ఏంటంటే ప్రజాస్వామ్యంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ముందు గౌరవించి ప్రజాస్వామ్యంగా ముందు ప్రభుత్వాన్ని ఏర్పరచాల. అట్లా కాకుండా ప్రజలు ఆకాంక్షతో ఏర్పడిన ఓటింగ్ 6 రోజులకు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయకుండా అడ్డుపడి గవర్నర్ చేసినటువంటి చర్య కరెక్ట్ కాదు, సమర్థనీయం కాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి జరుగుతున్నటువంటి ప్రెసిడెంట్ అంటారు. ప్రెసిడెంట్ అంటే సాంప్రదాయంగా ఏం జరిగింది మనకి వాజ్పేయి 1996లో ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. 13 రోజులు చేసినప్పుడు కూడా ఆయన బల నిరూపణ చేసుకోమన్నారు, నిరూపణ కాలేదు, దిగిపోయారు. యడ్యూరప్ప గారు కూడా కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలిచారు. ఆ రోజు బలం నిరూపించుకోలేకపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు. పివి నరసింహరావు గారు బలాన్ని నిరూపించుకున్నారు, సక్సెస్ఫుల్ గా మైనార్టీ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు ఆయన నడిపారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి గవర్నర్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? మెజారిటీ పార్టీ ఇప్పుడున్న ఫ్లోర్ లో ఎవరు ముందు మెజారిటీ పార్టీ? కానీ ఇప్పుడు గవర్నర్ కి ఇచ్చిన లెటర్లో ఫోర్జరీ అని కేసులు పెడుతున్నారు. ఏంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? గవర్నర్ కి 120 మంది మద్దతు ఉంది నాకు అని చెప్పని ఒక లెటర్ ఇచ్చారు. అందులో ఏఎంఎంకే అమ్మ మున్నేట్ర కలగం అని చెప్పని పార్టీ దినకరన్, టీటీవీ దినకరన్ రన్ చేస్తున్న పార్టీ, ఆయన ఎమ్మెల్యే కామరాజ్ అని చెప్పని ఎలక్ట్ అయ్యాడు. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పి నేను కంప్లైంట్ చేశాను గవర్నర్ గారికి డైరెక్ట్గా. సో ఇప్పుడు టీవీకే పార్టీ కూడా ఏం చేసింది, ఒక వీడియో రిలీజ్ చేసింది కామరాజ్ గారు మద్దతుగా సైన్ చేస్తున్నటువంటి లెటర్ని. ఏంటి ఈ విషయాలకి, ఈ సంక్షోభాలకి లేదా ఈ లీగల్గా చేసేటువంటి ఫోర్జరీ కేసులు పెడితే విజయ్ మీద చెల్లుబాటు అవుతుందా? దాని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముండొచ్చు? దీని మీద ముందు ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, షార్ట్ షీట్ ఫైల్ చేయాలి కదా, షార్ట్ షీట్ ఫైల్ చేసినాక ట్రయల్ జరగాలి కదా, దాని మీద జడ్జిమెంట్ రావాలి కదా. జడ్జిమెంట్ వచ్చినాక బేసింగ్ అన్న జడ్జిమెంట్ బేస్ చేసుకొని గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు గవర్నర్ గారు తక్షణమే ఇది ఫోర్జరీయా లేదంటే ఏఐలో ఆర్టిఫిషియల్ గా క్రియేషన్ చేశారా అని గవర్నర్ గారు చూడడానికి ఆయన జడ్జి కాదు కదా, కేసు కట్టడానికి ఆయన పోలీస్ కాదు కదా. అందుకని ఇది పొలిటికల్ డ్రామాలో భాగంగా జరిగేటటువంటి ప్రక్రియ తప్ప దీని మీద ఇప్పుడు ఏం జరగదు. పొలిటికల్ డ్రామా ఎన్ని రోజులు ఉండొచ్చు ఇంకా అంటే ఈ రోజుతో స్టాలిన్ ప్రభుత్వ గడువు కూడా ముగిసిపోయింది. అంటే తమిళనాడు అసెంబ్లీ కూడా రద్దు అయిపోయినట్టే, కొత్త అసెంబ్లీ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేశారనే దాని మీద స్పష్టత లేనప్పుడు ఇది రాజకీయ సంక్షోభానికి అలానే రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుందా? దీనికి రాజకీయ సంక్షోభానికి దారితీయడానికి రాజకీయ కారణమే మెయిన్. దీనికి మొదట విజయ్ గారికి 108 సీట్లు వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. మోడీ గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ అనుభవ రహస్యంతో విజయ్ ఏం చేశారంటే కాంగ్రెస్ ని కలుపుకోవడం, అనుభవం ఉండి కూడా ఆతృతతోటి ముందుగానే వాళ్ళు వెళ్ళి మద్దతు తెలియజేయటం అలైన్ పాత్ర. అదే కనుక కాంగ్రెస్ పార్టీ కనుక వెయిట్ చేసినట్లయితే, విజయ్ కనుక తటస్థ వైఖరిని అవలంబించున్నట్లయితే యాస్టీజ్ గా బలం నిరూపణ చేసుకోమనే వాళ్ళే ఒకసారి గవర్నర్ ఆహ్వానించినాక ఆయన రాజకీయాన్ని మొదలు పెట్టినట్టయితే అటు కాంగ్రెస్ నుంచి సిపిఐ నుంచి ఈ రోజు మద్దతు కింద తెలియజేసుకోవడం చూపించారు కదా. ఎంతసేపు తొందరగా వెళ్ళి విజయ్ సంకెక్కుదామని కాంగ్రెస్ పార్టీ చూసింది, ఎంత తొందరగా సంకెక్కించుకుందామని విజయ్ చూశారు. కాబట్టి ఇది వాళ్ళు చేసిన పనికి వాళ్ళే శిక్ష అనుభవిస్తున్నారు అనుకోవాలా? అవును, ఇక్కడ తమిళనాడులో కాంగ్రెస్ ప్రాబల్యం కానీ బీజేపీ ప్రాబల్యం కానీ లేనప్పుడు కూడా ఈ రెండు పార్టీలు కూడా మైండ్ గేమ్ ఆడుతుంటాయి. మైండ్ గేమ్ లో యాక్చువల్ గా అలయన్స్ పార్ట్నర్ డిఎంకేతో మాట్లాడుకొని ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి ఎవరు విజయ్కి? స్టాలిన్. అదే విధంగా సిద్ధాంత పరంగా ప్రత్యర్థులు ఎవరు? బీజేపీ వాళ్ళు. అంటే లౌకికవాదాన్ని బేస్ చేసుకొని బీజేపీకి లేదంటే దక్షిణాది ఇవన్నీ లౌకికవాదాలు ఇవన్నీ కాదు, కానీ ఫైనల్ గా సీఎం అవడం టార్గెట్. ఇప్పుడు ఆయన లౌకికవాదం ముస్లిం లీగ్ పార్టీని చేర్చుకుంటేనేమో మతతత్వం కాదు, బీజేపీతో కలిస్తేనేమో మతతత్వం అంటారు. నిన్నటి వరకు వ్యతిరేకించిన డిఎంకేతో కూర్చున్న కాంగ్రెస్ని ఇప్పుడు కలుపుకుంటే మళ్ళీ అది వ్యతిరేకత కాదు, అందరూ కలుపుకొని అదేదో ప్రజాస్వామ్య కూటమని చెప్తున్నారు ఆయన. అది కాదు, నంబర్ గేమ్లో నిలబడే సత్తా విజయ్కి ఉందా? కేవలం తన అవగాహన రాహిత్యంతో, అనుభవ రాహిత్యంతో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారా?
వాస్తవానికి ఆయన ఇన్ఎక్స్పీరియన్స్, ఇమ్మెచ్యూరిటీ వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా దారితీసాయి. నిజం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు స్టాలిన్ ఏమో మెచ్యూర్డ్ గా ఆడుతున్నాడు. ఇప్పుడు తప్పులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేత అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ చేత తప్పు చేయించారు. ఇప్పుడు దీని వల్ల ఈ పరిణామం వల్ల బీజేపీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే నిన్న మీకు తెలుసు డీలిమిటేషన్ బిల్ లో స్ట్రాంగ్ గా అపోజ్ చేసినటువంటి పార్టీ డిఎంకే, వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య పొసికి ఈ రోజు పార్లమెంటరీలో కూడా మా సీట్లని డివైడ్ చేయమని చెప్పినాక రేపు కేంద్రంలో ప్రతిపక్షాలు బలహీనపడతాయి. ఇది ఆల్చివేయకుంది, అదొక ఆస్పెక్ట్. రెండేంటంటే వాళ్ళకి ఎటు కూడా అన్నా డిఎంకే పార్టీ అనేది భవిష్యత్తులో ఉండదు కాబట్టి డిఎంకే అన్నా డిఎంకే రెండు ప్రత్యర్థులు కాబట్టి డిఎంకే కూడా ఏంటంటే వెయిట్ చేసే ధోరణిలో ఉండి అన్నా డిఎంకే డైల్యూట్ చేసి ఇతను ఇచ్చినటువంటి హామీలను కానీ రాజకీయంగా రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేదాన్ని కానీ ప్రజలకు ఒకసారి ప్రత్యక్షంగా చూపించి మీరు అనుకున్నట్టు సినిమాలో రియల్ హీరో కానీ రియల్ హీరో కాదు, రియల్ హీరో నేనేను అని ప్రజలకు చూపించడం కోసం స్టాలిన్ కూడా ఉందాతనంగా మాట్లాడుతూ ఒక పక్క రెండు పార్టీలను కూడా కాంగ్రెస్ కానీ ఇలానే కొనసాగితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కనుక జనం స్టాలిన్ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ పాయింట్ కోసం మనం అందరం డిస్కస్ చేయాల్సింది. ఈ రోజు ఎంతో మంది శ్రమ, ఆఫీసర్ల శ్రమ, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకు సంబంధించి ఎలక్షన్ చేసినాక ఉన్న డిఎంకే ప్రభుత్వాన్ని వాళ్ళు తిరస్కరించారు. అంతకుముందు ఉన్న ప్రతిపక్ష పార్టీ ఏఐడిఎంకే నిరాకరించారు. ఈ నిరాకరించినప్పుడు ఒక విజయే మాకు నాయకుడు అని చెప్పి మెజారిటీ సీట్లు ఇచ్చి మెజారిటీ పర్సెంటేజ్ తోటి ఉన్నారు. అందుకని ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడుగా మనం విజయ పార్టీని ముందు ఆహ్వానిస్తే ఆయన బల నిరూపణ చేసుకోకపోతే నెక్స్ట్ ఆప్షన్ రాష్ట్రపతి పాలన పోయి ఆర్టికల్ 354 ప్రకారం రాష్ట్రపతి పాలన చేయాలా. అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన పెడితే అప్రజాస్వామ్య విధానం అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పులు కానీ సాంప్రదాయాలు కానీ తుంగలో దొరికినట్టు అవుతుంది. గవర్నర్కి అపకీర్తి అనేది మూట కట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈయన గవర్నర్ ఏం చేయాలంటే ప్రెసిడెంట్ ని ఫాలో అవ్వాలి. ప్రెసిడెంట్ ఏంది, ఎవరైనా సరే మెజారిటీ పార్టీ నాయకుడు మెజారిటీ కూటమిలకు రానప్పుడు సర్కారీ కమిషన్ కానీ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చి బల నిరూపణ అనేది చట్టసభలో చేసుకోవాలని చెప్పాలి, లోక్భవన్లో కాదు. అందుకని రేపు 234 మందిలో అన్నాడీఎంకే నుంచి కొంతమంది గైడ్ హౌస్ రావచ్చు. రేపు ఆయనకి అన్నాడీఎంకే నుంచి కొంతమంది అనుకూలంగా కూడా ప్రకటించవచ్చు. అందుకని ఈయనకి ఇచ్చిన లేఖలో ఇచ్చినోడు రేపు ఇవ్వకపోవచ్చు. ఎంత టెస్ట్ ఆఫ్ ప్యారిటీ అనేది అసెంబ్లీ జరగాలి. కానీ గవర్నర్ నాకు ముందే చేయమని సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడటం అనేది ఇది అప్రజాస్వామ్యం. అది కేంద్ర రాజకీయాల్లో ఆయన ఒక రిమోట్ గా ఈ రోజు పనిచేస్తున్నాడు అనడానికి స్వతంత్రం రావడానికి కూడా ఈ కృత్రిమ కొరతను కూడా ఆయన సృష్టించడం అనేది కరెక్ట్ కాదని నా భావన. రైట్. థ్యాంక్ యూ రామకోటయ్య గారు విశ్లేషణ అందించేందుకు. ఇది ముందు జాగ్రత్త లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ సంక్షోభానికి ప్రధానమైనటువంటి కారణమయ్యాయని రామకోటయ్య గారు విశ్లేషిస్తున్నారు. అలానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన దిశగా వెళ్ళిన ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడినా కానీ అది ప్రజాస్వామ్యానికి చేయటని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.